వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు సింగడి పాండు మాస్కుల పంపిణీ. నూట 2 కేజీల గంజాయి సీజ్. ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు రామాపురం వద్ద పట్టుబడి. బోధన్ మండలం సాలూరు అంతర్రాష్ట్ర చెక్పోస్టు సరిహద్దు ప్రాంతంలో శనివారం కోవిడ్ పరీక్ష కేంద్రాలను ప్రారంభించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూరా చెక్పోస్టు వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తూ చర్యలు చేపట్టడం జరుగుతుందని ఇన్ఛార్జ్ డిప్యూటీ డిహెచ్ ఎండిఓ విద్య అన్నారు. బోధన్ మండలం సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్టు సరిహద్దు ప్రాంతంలో శనివారం కోవిడ్ పరీక్షా కేంద్రాలను ప్రారంభించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూరా చెక్పోస్టు వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తూ చర్యలు చేపట్టడం జరుగుతోందని ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ విద్య అన్నారు. సాలూరా చెక్పోస్ట్, పోతంగల్, కందకుర్తి ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి కోవిడ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతోందన్నారు. మహారాష్ట్రలో వేల సంఖ్యలో కోవిడ్ నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రకు సమీపంలో ఉన్న తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయడం జరుగుతోందన్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రయాణికులకు ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించి కోవిడ్ నిర్ధారణ అయిన వారికి తిరిగి వారి ప్రాంతాలకు పంపడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నటువంటి పత్రాలను చూసి కోవిడ్ లక్షణాలు లేని వారికి ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. మాస్కులు లేని వారికి వైద్య సిబ్బంది మాస్కులను పంపిణీ చేశారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకై అప్రమత్తమైనట్లు వెల్లడవుతోంది. ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ బోధన్ డివిజన్. మనకి ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చింది కాబట్టి మన మహారాష్ట్రలో కేసెస్ ఎక్కువ ఉన్నాయి. మన తెలంగాణలో కంపేర్ టు మహారాష్ట్ర తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చిన అన్ని క్యాండిడేట్స్కి మనం ఇక్కడ ర్యాట్ టెస్ట్ చేసుకొని ఫీవర్ ఉందా లేదా చెక్ చేసుకొని వాళ్ళకి మేము చర్యలు తీసుకుంటాం. ర్యాట్ టెస్ట్ చేస్తాం. పాజిటివ్ ఉంటే వాళ్ళకి వాపస్ పంపిస్తాం, నెగిటివ్ ఉంటే వాళ్ళకి అలౌ చేస్తాం. ఇది ఈ రోజు నుంచి నడుస్తూనే ఉంటుంది చెక్ పోస్ట్. మనకి సాలూరా మేజర్ చెక్ పోస్ట్ ఉంది, మళ్ళీ కందకుర్తి అండ్ పోతంగల్, ఈ 3 చెక్ పోస్టులు ఈ రోజు నుంచి నడుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూరా చెక్పోస్టు వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు సింగడి పాండు మాస్కులు ధరించకుండా వచ్చిపోయే వాహనదారులకు మాస్కులు పంపిణీ చేశారు. బోధన్ మండలం సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్టు సరిహద్దు ప్రాంతాలలో శనివారం కోవిడ్ పరీక్షా కేంద్రాలను ప్రారంభించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూరా చెక్పోస్టు వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు సింగడి పాండు మాస్కులు ధరించి కూడా వచ్చిపోయే వాహనదారులకు మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే మాస్కులు ధరించకుండా వస్తున్నారో వారికి ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అదేవిధంగా మాస్క్ లగావో దేశ్కో బచావో అంటూ ప్రయాణికులకు వేడుకుంటూ మాస్కులు ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో వేల సంఖ్యలో కోవిడ్ నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రకు సమీపంలో ఉన్న తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రయాణికులకు ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించి కోవిడ్ నిర్ధారణ అయిన వారికి తిరిగి వారి ప్రాంతాలకు పంపడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మండల కన్వీనర్ ఎస్కే యూసుఫ్, జిల్లా నాయకులు హనుమంత్ పటేల్, బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు సింగడి పాండు, పార్టీ కార్యకర్తలు మాస్కులు లేని వారికి మాస్కులను పంపిణీ చేశారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు బోధన్ మండలం సాలూరా గ్రామంలో అధికారులు వచ్చేసి ఏదైతే మహారాష్ట్రలో విచ్చలవిడిగా ఒమిక్రాన్ 3వ వే 3rd వే పెరుగుతున్న సందర్భంలో ఆఫీసర్లు కూడా వచ్చేసి అవేర్నెస్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. దాని పట్ల కొంతమందికి తెలియక మాస్కులు పెట్టుకోవడం మర్చిపోయి వచ్చేసి వస్తున్నారు కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వాళ్ళకు మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా మన ప్రాణాలు చాలా విలువైనవి, అందరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మనం పక్క గ్రామంలో మహారాష్ట్ర నుండి 1 కిలోమీటర్ నుంచి మహారాష్ట్ర వెళ్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మహారాష్ట్రలో ఎక్కువగా తాడువే ఎక్కువ ఉంది కాబట్టి మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వాలు మనకు ఏదైతే అవేర్నెస్ క్యాంప్ పెడతారో మనం చెప్తారు కాబట్టి మనది మనమే పద్ధతిగా ఏదైతే
ప్రభుత్వాలు చెప్తున్నాయో దాని మన పట్ల WHO చెప్తుందో దాని పట్ల మనం వివరంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కటి మహారాష్ట్ర నుంచి కానీ ఇక్కడ పక్కన కర్ణాటక నుంచి కానీ వచ్చే వాళ్ళకందరికీ ప్రయాణికులకు మేము విన్నవిస్తున్నాము. దయచేసి మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ये तेलंगाना का सालोरा चेक पोस्ट है। यहाँ से करीब में 2 किलोमीटर से महाराष्ट्र लगता। कुछ नहीं मालूम हो के भी कुछ लोग मास्क नहीं से आ जा रहे। ये मास्क लगाना जान के लिए बहुत हिफाजत है, क्योंकि मास्क लगाओ जान बचाओ, मास्क लगाओ देश बचाओ। इसीलिए अपनी जान को बचाने के लिए हिफाजत में आप सब हिफाजत में रहिए। సనత్ నగర్ అశోక్ కాలనీ పాఠశాలకు ఎస్ఆర్టీ రౌండ్ టేబుల్, పాఠశాలకు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్ రెడ్డి, మైత్రి మహిళా సమితి తరపున స్పెక్ట్రమ్ పబ్లికేషన్ మోహన్ నాయుడు సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు 100 మందికి స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు సనత్ నగర్ అశోక్ కాలనీ ప్రభుత్వ పాఠశాల రౌండ్ టేబుల్ పాఠశాలకు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, మైత్రి మహిళా సమితి తరపున స్పెక్ట్రమ్ పబ్లికేషన్ మోహన్ నాయుడు సహకారంతో 10వ తరగతి చదువుతున్న 100 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి మాట్లాడుతూ, చదువుకున్న గొప్పతనం ఒకటే, ఎలాంటి ఆశయాలను అయినా సాధించవచ్చు. పిల్లలు చక్కగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతిలో మంచి మార్కులతో తెలంగాణ స్టేట్ గర్వించేలా మంచి మార్కులు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తపరిచారు. అలాగే స్పెక్ట్రమ్ అప్లికేషన్ మోహన్ నాయుడు చాలా పాఠశాలలకు పుస్తకాలను ఇస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి, ఉపాధ్యాయులు విశ్వనాథ్ రెడ్డి, స్వరూపారాణి, పాఠశాల యాజమాన్యం రాజేష్ ముదిరాజ్, పురుషోత్తం, సురేందర్ గౌడ్, బసవరాజు, పుష్పలత, పద్మ, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అశోక్ కాలనీ మళ్ళా ఇక్కడ ఎస్ఆర్టీ క్వార్టర్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి మా మైత్రి మహిళా సమితి తరపున మేము ఈ బుక్ అంటే ఈ 10th క్లాస్ వారికి మెటీరియల్ మేము సప్లై చేయడం జరిగింది. మనకు డోనర్ వచ్చి నాయుడు గారని అన్ని స్కూల్స్కి కూడా ఆయనే బుక్స్ సరఫరా చేస్తున్నారు. ఈరోజు మన స్కూల్కి ఇచ్చినటువంటి ఈ బుక్స్ డోనర్ కూడా నాయుడు గారే. ఈ మీకు రేపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ 16th వరకు మళ్ళీ స్కూల్స్ రీఓపెనింగ్ వరకు ఈ కరోనా టైము బయటకు వెళ్ళడానికి కూడా లేదు కాబట్టి ఈ మెటీరియల్ మీకు ఉపయోగపడుతుందని ఈరోజు మేము అందివ్వడం జరిగింది. ముఖ్యంగా మీరు ఈ టైంని బాగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ సరిగా నడవట్లేదు. కొంతమందికి అర్థం అవుతున్నాయి, కొంతమందికి అర్థం కావట్లేదు. కొంతమంది దగ్గర ఫోన్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు. ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ఈ మెటీరియల్ మీకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా డోనర్ ఎవరైతే ఉన్నారో వారి ఉద్దేశం ఏంటో దానికి ఇంతకుముందు మీ సార్ చెప్పినట్టు ఆయన కష్టానికి ఫలితాన్ని మీరు మంచి ర్యాంక్స్తో పాస్ అయ్యి చూపించాల్సిన సందర్భం ఇది. ముఖ్యంగా మీరు క్లాస్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఈ బుక్స్లో చదువుకున్న దాంట్లో మీకు ఎక్కువ అర్థం కాదు. మనకు టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నదాన్ని శ్రద్ధగా వింటే అది మనకు మైండ్లో కూర్చుండిపోతుంది. కానీ బుక్లో చదివింది ఒకసారి ఒక పేజీ చదివిన తర్వాత రెండో పేజీకి వచ్చేసరికి ఫస్ట్ పేజీలో చదివింది కొంత మనం మర్చిపోతాం. కాబట్టి మనకు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసిందే కరెక్ట్గా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కాబట్టి మనకు అది ఈజీ ఉంటుంది. కానీ ఆ సిచ్యుయేషన్ ఇప్పుడు మనకు లేదు కాబట్టి ఈ టైంని మీరు వేస్ట్ చేసుకోకుండా ఇది మంచిగా యూజ్ చేసుకుంటే మీరు అందరూ కూడా మంచి మార్క్స్తో మీరు పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు మీ టీచర్స్కి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ టీచర్స్కి మీరు ఫోన్ చేస్తే ఫోన్లో ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ టీచర్ని మీరు ఒకసారి చేసి మీకు ఇది ఉంది మేడం ఏంటి సార్ అని చెప్పి మీరు ఆ డౌట్ని క్లియర్ చేసుకుంటే మీకు ఇంకా కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో మనకు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితుల్లో మనం ఎట్లాగో బయటికి వెళ్ళలేం కాబట్టి
మనం ఈ టైంని బాగా యూజ్ చేసుకొని, ముఖ్యంగా మనకు 10th అంటే मैडम अन्ना अन्ना अरे कर दो लाइट ना ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు రామపురం వద్ద 102 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. కోదాడ రూరల్ సిఐ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్. ఈ సందర్భంగా సిబ్బందికి రివార్డ్స్ అందించారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారు A1 ఆరిఫ్ ఖాన్ భిక్షాటన చేస్తాడు. A2 షేక్ ఇర్షద్ ఖాన్ మరియు A4 కిరణ్ రాంబావ్ దీపకే టైల్స్ పని చేస్తారు. A3 వినయ్ శైలేష్ మిశ్రం పెయింటర్గా పనిచేస్తాడు. వారు చేసే పని వల్ల వచ్చే ఆదాయము సరిపోక ఏదైనా సులభముగా ఆదాయము వచ్చే పని చేయాలని నిర్ణయించుకున్నారు. భిక్షాటన చేసే సమయంలో A1 ఆరిఫ్ ఖాన్కు A2 షేక్ ఇర్షద్ ఖాన్ పరిచయమయ్యి ఇద్దరు గంజాయి తాగుటకు అలవాటు పడి సుమారు 5 నెలల క్రితము ఒక రోజు గంజాయి
కోనే దగ్గర గంజాయి వ్యాపారము చేసే మహారాష్ట్ర వాసి పఠాన్ సజ్జు అను అతనిని పరిచయం అయినాడు. వారి కుటుంబ సమస్యలు చెప్పగానే తాను చెప్పినట్లుగా గంజాయి తెచ్చి ఇస్తే డబ్బులు ఇస్తానని చెప్పగా ఇద్దరు A1 మరియు A2లు ఒప్పుకొని సుమారు 4 నెలల క్రితము ఒకసారి చెరి 3,000 ఇవ్వగా 10 కిలోల గంజాయిని తెచ్చి అప్పగించినారు. అదే విధముగా ఈసారి ఎక్కువ మొత్తంలో తేవాలని చెరి 30,000 ఇచ్చి 10,000 ఖర్చులకు గాను మిగతా 20,000 గంజాయి కొనటానికి ఇవ్వమని చెప్పి మీ వెంట ఇంకా ఎవరినైనా తీసుకువెళ్ళమని చెప్పగా A1 ఆరిఫ్ తనకు తెలిసిన A3 వినయ్ శైలేష్ మిశ్రమ్ను మరియు A2 షేక్ ఇర్షద్ తనకు తెలిసిన A4 కిరణ్ రాంబాబు దీపక్లను డబ్బులు ఆశ చూపగా వారు ఒప్పుకోగా తేదీ 2/1/2021 రోజున నలుగురు కలిసి అకోలా నుండి బయలుదేరి నాందేడ్ హైదరాబాద్ మీదుగా విజయవాడకు తేదీ 4/1/2022 నాడు చేరుకొని పఠాన్ చెప్పిన విధముగా 2 రోజులు బస్టాండ్ కాంప్లెక్స్లో ఉండగా తేదీ 6/1/2022 రోజున ఉదయము ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు 8 బ్యాగులలో సుమారు 100 కేజీల గంజాయిని తెచ్చి ఇవ్వగా పఠాన్ సజ్జు గంజాయి కొనటానికి తెచ్చిన 40,000ను వారికిచ్చి నలుగురు కలిసి విజయవాడ బస్టాండ్లో TSRTC సూపర్ లగ్జరీ బస్ బియరింగ్ నంబర్ TS 04Z0211 గల బస్సు ఎక్కి హైదరాబాద్కు వస్తుండగా రామాపురం క్రాస్ రోడ్ వద్ద గల వచ్చేసరికి పోలీసు వారు వాహనాలు తనిఖీ చేసి నిందితులను పట్టుబడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి చేసిన నేరస్తులను రిమాండ్కు తరలించడమైనది. మా రామాపురం చెక్ పోస్ట్ దగ్గర మేలచెరు ఎస్ఐ రవీందర్ మరియు 15 మంది పార్టీతోని ఇక్కడ వెహికల్స్ చెక్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆర్టీసీ బస్ చెక్ చేస్తుండగా హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక నలుగురు ఆరిఫ్ అఫ్రోజ్ ఖాన్ అండ్ ఇర్షాద్ షేక్ ఇబ్రహీం, వినయ్ శైలేష్ మిశ్రామ్ అండ్ కిరణ్ రాంబాబు దీప్కే ఈ నలుగురు ఆర్టీసీ బస్సులో 102 కేజీల గాంజాయి తరలిస్తూ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినారు. దాంట్లో ఆరిఫ్ అఫ్రోజ్ ఖాన్ మరియు షేక్ ఇబ్రహీం ఇద్దరు కూడా. ఆరిఫ్ అఫ్రోజ్ ఖాన్ A1 తను ఒక వ్యాగాబ్యాండ్ భిక్షాటం చేస్తూ వస్తాడు. ఈ షేక్ ఇబ్రహీం మరియు వినయ్ మలేష్ మిశ్రా అనేవాడు ఇద్దరు టైల్స్ కంపెనీలో పనిచేస్తారు. ఆ చివరి వాడు దీప్కే అనేతను పెయింటర్. అయితే అఫ్రోజ్ మరియు అఫ్రోజ్ ఒక భిక్షాటం చేసి బతుకుతున్నవాడు. అతనితో ఈ అఫ్రోజ్ అర్షద్ ఇద్దరికి రోడ్డు మీద పరిచయం అయ్యి ఇద్దరికి దోస్తానే పెరిగి ఇద్దరు కూడా గాంజాయికి అడిక్ట్ అయ్యారు. గాంజాయి వ్యసనానికి అడిక్ట్ అయిపోయారు. సో వాళ్ళకి చేస్తున్న భిక్షాటన కానీ చేస్తున్న పనిలో వచ్చే డబ్బు కానీ సరిపోవట్లేదు. అలాగే మిగిలిన ఇద్దరు ఇంకొతను టైల్స్ కంపెనీ, ఇంకొతను పెయింటరు. ఫస్ట్ ఈ అఫ్రోజ్ మరియు అర్షద్ ఇద్దరు కూడా మన పఠాన్ ఎలియాస్ సజ్జు మెయిన్ అక్కడ ఈ దందా నడిపేది ఈ మొత్తం రింగ్ లీడర్ పఠాన్ ఎలియాస్ సజ్జు అని చెప్పి అకోలా వీళ్ళందరూ మహారాష్ట్రనే. ఈ పఠాన్ ఎలియాస్ సజ్జు A1 A2 ఇద్దరిని అర్షద్ని మరియు అఫ్రోజ్ని చేరదీసి మీకు డబ్బులు కావాలంటే మీరు సో ప్లేస్కి వెళ్ళి వైజాగ్కి వెళ్ళి లేదా విజయవాడకి వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు అక్కడ మీరు గాంజాయికి ఇస్తారు, గాంజాయి తీసుకొస్తే మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి మొదటిసారి చెరి 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు పంపడం జరిగింది. వాళ్ళు మొదటిసారి మన ఏపీకి వెళ్ళి జనవరి మంత్లోనే ఒకసారి గాంజా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు చెరేది వెళ్ళి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు నెక్స్ట్ మిగిలిన ఇద్దరిని దీపక్ని మరియు రాంబాబు మిశ్రామ్ని వాళ్ళని కూడా కలిసి మీరు కూడా వచ్చి మాతో కలిసి గాంజా వ్యాపారం చేస్తే గాంజా తరలిస్తే మీకు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పండి. ఈ నలుగురు కలిసి
ఢిల్లీ నుంచి వచ్చే స్వచ్ఛ భారత్ పరిశీలన బృందాలకు కొన్ని గ్రామ పంచాయతీలోని కంపు కొడుతున్న దుర్గంధ ప్రాంతాలు, పల్లె ప్రగతిలోని లోపాలు బృందం పరిశీలిస్తుందా? లోపాలను కల్పించకుండా స్థానిక అధికారులు పరిశీలన బృందాన్ని పక్కదో పట్టిస్తారా? వేచి చూడాలి. గ్రామాలు, వీధులు పరిశుభ్రం కోసం ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రత్యేకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కామారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతిలోని ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావడం లేదు అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఎల్లారెడ్డి డివిజన్లోని ఒక గోపాల్పేట్ గ్రామ పంచాయతీలో కార్యదర్శి రాములు అశ్రద్ధ వల్ల పాలనా ఫలితాలు ప్రజలకు అందడం లేదు. మాంసం విక్రయదారులు గొర్రెలను, మేకలను కోసి శుభ్రం చేయగా వృధా పదార్థాలను, కోళ్ల బూరును ఇష్టం వచ్చినట్లు రోడ్డు పక్కన పడవేయటం, విక్రయాల సముదాయాల నుండి దుర్గంధపు నీరు ప్రధాన రోడ్లపైకి వచ్చి వర్షాకాలం రోడ్లంతా దుర్గంధం వాసనతో మారినా పట్టింపు లేదు. దుర్గంధపు నివారణకు 9 లక్షలతో ఏర్పాటు చేసిన సముదాయాల్లోనికి నట్టనడి గ్రామం నుండి దుకాణాలను మార్చకపోవడం కార్యదర్శి అశ్రద్ధకు నిదర్శనాలు. పంచాయతీకి చెల్లించవలసిన పశువధ వేలం సొమ్మును కార్యదర్శి వసూలు చేయకపోవడం, ఆ ప్రాంతాలను ఎన్నడూ పరిశీలించకపోవడం, మాంసపు వృధా పదార్థాల దుర్గంధం, దుకాణాల నుండి పారుతున్న దుర్గంధపు నీరు నుండి ప్రజలను రక్షించడంలో కార్యదర్శి స్పందన ఎన్నడూ కనిపించలేదు అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఢిల్లీ నుండి వస్తున్న ప్రత్యేక స్వచ్ఛ భారత్ పరిశీలన బృందాలకు ఇటువంటి దుర్గంధపు దృశ్యాలు కంటపడేనా? అధికారులు ఈ దుర్గంధపు ప్రాంతాలను ఇతర పల్లె ప్రగతిలోని స్వచ్ఛ భారత్ విఫలమవుతోందని, కొన్ని గ్రామ పంచాయతీలోని లోపాలను పరిశీలన కేంద్ర బృందాన్ని స్థానిక అధికారులు పక్కద్రోవ పట్టిస్తున్నారా? వాస్తవ దృశ్యాలు చూపిస్తారా? పరిశీలన బృందాలు ఈ లోపాలను పరిశీలిస్తారా? వేచి చూడాలి. సంగారెడ్డి జిల్లా షేర్ఖాన్పల్లి గ్రామంలో ఉన్న పలుగుపోచమ్మ దేవాలయం ఆవరణలో ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రామేశ్వర బండ వార్డు మెంబర్ ఐలపురం నాగరాజు 30,000 రూపాయలతో 10 బెంచీలను విరాళంగా అందజేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా 2022 క్యాలెండర్ను నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు సింగడి పాండు మాస్కుల పంపిణీ. నూట 2 కేజీల గంజాయి సీజ్. ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు రామాపురం వద్ద పట్టుబడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.